బ్యాచిలర్ రూమ్స్లో నాకు నచ్చింది ఒకే ఒక థింగ్, వంట వండుడు. సో ఈరోజు రూమ్లో వంట వండు నేనే, రైట్. సో ఇది మన ఫస్ట్ బౌల్. మనం ఈరోజు చిక్కుడుకాయ కూర చేస్తున్నాం, రైట్. సో ఫస్ట్ మనం ఆయిల్ తెచ్చుకోవాలి. ఆయిల్ ఎక్కడ ఉంది? దిస్ వన్ ఆయిల్, రైట్. ఆయిల్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ మిర్చి తెచ్చుకున్నాం. అండ్ దిస్ చిక్కుడుకాయ. దాని తర్వాత ఇవేంటి? జీలకర్ర, ఆవాలు, పసుపు, రైట్. సో సేమ్ అలానే మనం లిస్ట్లో నుండి ఐటమ్స్ని ఎలా తెచ్చుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకో. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో కొన్ని ఫాలో ఓవర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నౌ లెట్స్ లెర్న్ ద టాపిక్. సో ఇప్పుడు మనం కర్రీ చేయాలి, చిక్కుడుకాయ కర్రీ చేయాలి, రైట్. సో చిక్కుడుకాయ కర్రీ చేయాలంటే మనం ఐటమ్స్ తెచ్చుకోవాలి. సో మీరు యాజ్ యూజువల్ గా ఇక్కడ లిస్ట్ లో చూస్తే, సో మనం లిస్ట్ క్రియేట్ చేసిన దాంట్లో మనకు ఏమేమి ఉన్నాయి? ఆయిల్ ఉన్నాయి, మిర్చి ఉన్నాయి, అండ్ ఆల్సో చిక్కుడుకాయ, ఆవాలు ఉన్నాయి, రైట్. సో వాటిని అన్నిటిని తెచ్చుకోవాలి త్రూ ఇండెక్సింగ్ ద్వారా. సో మనం మీకు ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు చెప్పిన ఇండెక్సింగ్ తోటి మనం ఒక స్ట్రింగ్ లో ఉన్న ఐటమ్స్ ని తీసుకొచ్చుకోవచ్చు, రైట్. సో ఇక్కడ మనకు లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ కూడా తెచ్చుకోవచ్చు, రైట్. సో మీరు ఇక్కడ కోర్లో చూస్తే ఏ ఈక్వల్స్ టు ఆయిల్, మిర్చి, చిక్కుడుకాయలు, ఆవాలు ఉంది, రైట్. సో మనం ఫస్ట్ ఆయిల్ ఇచ్చుకోవాలా. సో రిజల్ట్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 0th ఇండెక్స్ లో ఏది ఉంది? మిర్చి ఉంది, ఆయిల్ ఉంది. సో మనకు 0th ఇండెక్స్ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? ఆయిల్ అనేది మనకు అవుట్పుట్ కింద వస్తుంది. సో ఇక్కడ ఆయిల్ మనం తెచ్చుకున్నాం, రైట్. సో నెక్స్ట్ మిర్చి తెచ్చుకోవాలి. సో 1 అనే ఇండెక్స్ పెట్టినాం. సో 1 అనే ఇండెక్స్ లో ఏముంది? మిర్చి ఉంది. సో మిర్చి అనేది మనకు కింద అవుట్పుట్ చూస్తే మిర్చి అని వస్తుంది, రైట్. సో నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్ లో ఏముంది? చిక్కుడుకాయలు ఉన్నాయి. సో నెక్స్ట్ చిక్కుడుకాయలు 2 అనే ఇండెక్స్ పెట్టాలి. సో 2 అనే ఇండెక్స్ పెడితే మనకు చిక్కుడుకాయలు అనేది మనకు అవుట్పుట్ కింద వస్తుంది. సో చిక్కుడుకాయలు కూడా తెచ్చుకున్నాం, రైట్. సో నెక్స్ట్ థర్డ్ ఇండెక్స్ లో మనకేముంది? ఆవాలు ఉన్నాయి. సో మనకి ఇక్కడ 3 అనే ఇండెక్సింగ్ పెడితే మనకు ఆవాలు అనేది అవుట్పుట్ కింద వస్తుంది. సో ఇట్లా మనం కిచెన్ లో ఉండే ఐటమ్స్ ఆర్ లిస్ట్ లో ఉండే ఐటమ్స్ మనం ఇండివిజువల్ గా యాక్సెస్ చేయొచ్చు. ఎలా? ఇండెక్సింగ్ ద్వారా. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.